హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మోనికా. ఈరోజు మనం ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నానండి. ఈరోజు మనం హాలోజన్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఇంటర్లోను, డిగ్రీలోను, పీజీలోను అన్ని కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. కానీ మెయిన్ ఫోకస్ ఆన్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ లెవెల్లో నేను క్లాసెస్ చేస్తున్నాను. కంటిన్యూషన్ ఉంది ఇది. హాలోజన్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఈరోజు. ద హాలోజన్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు గ్రూప్ 17 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ద వర్డ్ హాలోజన్ మీన్స్ సాల్ట్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అంటారండి. అందుకని మనం వీటిని హాలోజన్స్ అంటాము. ఎలిమెంట్స్ ఇన్ ద 17 గ్రూప్స్ మనకు తెలుసు, చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూనే ఉన్నాం. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రేటిన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలండి. NS2 NP5. దే నీడ్ 1 electron టు కంప్లీట్ ఆక్టేట్, సో దే ఆర్ హైలీ రియాక్టివ్. నిన్న క్లాస్లో కూడా ఆక్టేట్ రూల్కి సంబంధించి కూడా ఒకటి వచ్చిందండి మనకి. ఈరోజు కూడా వచ్చింది. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం ఆక్టేట్ రూల్ని ఫాలో అయినట్టు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP5. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, చూడొచ్చు. 8 ఎలక్ట్రాన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది హైలీ రియాక్టివ్ అన్నట్టు. హైలీ రియాక్టింగ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు హాలోజన్స్ని, ఎందుకంటే ఆక్టేట్ రూల్కి దగ్గరలో ఉంది కాబట్టి. నెక్స్ట్, హాలోజన్ ఫ్యామిలీ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 17కి చెందినవి మనకు తెలుసు ఆల్రెడీ. ఎస్ బ్లాక్ మూలకాలను ఇక్కడ పీ బ్లాక్ మూలకాలు ఉంటాయి. 17th గ్రూప్లో ఉంటాయి. మనం 17th గ్రూప్లో ఉంటాయన్నమాట ఈ హాలోజన్స్. ఈ హాలోజన్ అనే పదానికి అర్థం ఏంటి? ఇందాకలే మనం చెప్పుకున్నాం, సాల్ట్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అని. గ్రూప్ 17 మూలకాలు మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి, మీకు రివిజన్ అవుతుంది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రేటిన్. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దామండి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ ఫామ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, NS2 NP5 అని. ఆక్టేట్ రూల్ని పూర్తి చేయడానికి 1 ఎలక్ట్రాన్ అవసరం కాబట్టి అందుకే ఇవి హైలీ రియాక్టివ్ అని కూడా మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దామండి. ట్రెండ్స్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాము. ప్రాపర్టీస్ వచ్చేసి అటామిక్ సైజ్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, బాయిలింగ్ పాయింట్, ఇవన్నీ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. ట్రెండ్స్ వచ్చేసి చూద్దామండి. గ్రూప్లో పైనుండి కిందికి పోయే కొలది, టాప్ టు డౌన్, అటామిక్ సైజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూద్దాము. అటామిక్ సైజ్ అనేది ఇప్పుడు మనం హాలోజన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, 17th గ్రూప్ గురించి. 17th గ్రూప్లో పైనుంచి కిందికి పోయే కొలది అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్ చూడొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్, ఎలక్ట్రోనెగటివిటీ అనేది పైనుంచి కిందికి పోయే కొలది డిక్రీజెస్ ద డౌన్ ది గ్రూప్, గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్, అయనైజేషన్ ఎనర్జీ తెలుసుకుందాం. అయనైజేషన్ ఎనర్జీ కూడా పైనుంచి కిందికి వెళ్ళే కొలది డిక్రీజెస్. బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజెస్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి షార్ట్కట్ ట్రిక్స్గా కూడా ఇలా చూడొచ్చు. ఏ అంటే అటామిక్ సైజు, పరమాణు పరిమాణము. బి అంటే ఇక్కడ చూడండి బాయిలింగ్ పాయింట్. ఏ అంటే అటామిక్ సైజ్. ఈ అటామిక్ సైజ్ అండ్ బాయిలింగ్ పాయింట్వి ఇంక్రీజ్ అవుతున్నాయి. టాప్ టు డౌన్, పైనుంచి కిందికి పోయే కొలది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో AB అనేది ఇంక్రీజ్. షార్ట్కట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయానిక్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అయానిక్ ఎనర్జీ అనేది అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, ఈ రెండు గ్రూప్లో పైనుంచి కిందికి పోయే కొలది డిక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, అటామిక్ సైజ్ ఆర్డర్ చూడొచ్చు. అటామిక్ సైజ్ ఆర్డర్ ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. ఇక్కడ మెమొరీ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫూలిష్ చిల్డ్రన్ బ్రింగ్ ఐస్ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే తెలుగులో చూద్దాము. తెలుగులో అటామిక్ సైజ్ ఫ్లోరిన్
తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇక్కడ చూడొచ్చు ట్రిక్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫూల్ పిల్లలు బ్రెడ్ ఐస్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూద్దామండి. హాలోజన్స్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్ కామన్లీ, బట్ ఎక్సెప్ట్ ఫ్లోరిన్ దే ఆల్సో షో +1, +3, +5, +7. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్లోరిన్ షోస్ ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్. -1 ఆక్సిడేషన్ స్టేట్. రీజన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటుంది. ఓకేనా అండి. హాలోజన్లు సాధారణంగా -1 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి, ఫ్లోరిన్ తప్ప మిగతావన్నీ +1, +3, +5, +7. ఫ్లోరిన్ మాత్రం -1. ఎందుకు -1 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది అంటే హైలీ రియాక్టివ్ కాబట్టి -1. ఎలక్ట్రోనెగటివిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్, ఫ్లోరిన్లో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉండదు కాబట్టి -1 అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియాక్టివిటీ ఆర్డర్ చూద్దామండి. రియాక్టివిటీ ఆర్డర్ వచ్చేసి ఇదండి. ఫ్లోరిన్ గ్రేటర్ దెన్ క్లోరిన్, గ్రేటర్ దెన్ బ్రోమిన్, గ్రేటర్ దెన్ అయోడిన్. ఓకేనా అండి. మళ్ళీ ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉంది రియాక్టివిటీ. దీన్ని ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ క్లాస్ బాయ్స్ ఇంటెలిజెంట్ అని ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. ఎఫ్ అనేది మోస్ట్ రియాక్టివ్ అనమాట ఇందులో. నెక్స్ట్ ఈ ట్రిక్ తెలుగులో గుర్తుండాలి అనుకున్నా కూడా ఇదే, ఫస్ట్ క్లాస్ బాయ్స్ ఇంటెలిజెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ పవర్ చూద్దాం. ఆక్సిడైజింగ్ స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి ఆక్సిడైజింగ్ స్ట్రెంత్ అని. ఇక F2 గ్రేటర్ దెన్ క్లోరిన్, గ్రేటర్ దెన్ బ్రోమిన్, గ్రేటర్ దెన్ I2. ఓకేనా అండి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫ్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. మనం ఆల్రెడీ అంత ముందు నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఇన్ 17th గ్రూప్ అంటే ఫ్లోరిన్ హైయెస్ట్. ఓకేనా. స్మాల్ సైజ్ కూడా ఫ్లోరిన్ అనేది స్మాల్ సైజుని కలిగి ఉంటుంది, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లోరిన్ F, బ్రోమిన్ F3, అయోడిన్ F7, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్ములా ట్రిక్ గుర్తుండాలంటే ఈ విధంగా AX, AX3, AX5, AX7 అని గుర్తుపెట్టుకోండి. అన్ని ఆడ్ నెంబర్స్ వస్తున్నవి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ హాలోజన్ల మధ్య ఏర్పడే సంయోగాలు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ క్లోరిన్ F, బ్రోమిన్ F3, అయోడిన్ F7 అండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ హాలైడ్స్ మనకు ఆల్రెడీ హాలోజన్స్ తెలుసు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అని మనకు తెలుసు. అయితే హైడ్రోజన్ హాలైడ్స్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయడం అంతే. ఓకేనా అండి. హైడ్రోజన్ని యాడ్ చేయడం అంతే. HF, క్లోరిన్ అన్నాం కదా, ఇక్కడ ఒక H యాడ్ చేస్తున్నాం. బ్రోమిన్ అన్నాం కదా, ఇక్కడ ఒక H యాడ్ చేస్తున్నాం. అయోడిన్ అన్నాం కదా, ఇక్కడ ఒక H యాడ్ చేస్తున్నాం అంతే. హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి హైడ్రోజన్ హాలైడ్స్ అంటాం. ఓకేనా. ఇందులో యాసిడిక్ స్ట్రెంత్ చూద్దామండి. వీటి యాసిడిక్ స్ట్రెంత్ చూద్దాం. ఓకేనా. ఫ్లోరిన్ అనేది వీక్గా ఉంటుంది, హైడ్రోజన్, క్లోరిన్ అనేది కొంచెం దానికంటే కొంచెం స్ట్రాంగ్, ఆ తర్వాత బ్రోమిన్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్, అయోడిన్ అనేది వెరీ స్ట్రాంగ్. యాసిడిక్ స్ట్రెంత్ వచ్చేసి ఇక ఆర్డర్ అడుగుతారండి ఎగ్జామ్లో, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్డర్ అనేది ఇది రాసుకోండి నోట్స్లో, ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత షార్ట్ కట్ ట్రిక్ రూపంలో గుర్తుపెట్టుకుంటా అంటే బాండ్ స్ట్రెంత్ డిక్రీజెస్ డౌన్ ది గ్రూప్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ కాంపౌండ్స్ చూద్దాము దీనికి సంబంధించింది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి CaOCl2. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. యూజెస్ వచ్చేసి డిస్ఇన్ఫెక్టాంట్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్కి యూజ్ చేస్తాం. ఊళ్ళలో మనం చూస్తూనే ఉంటాం
వాటర్ గోళాలలో బావిలలో వేస్తూ ఉంటాం అనమాట బ్లీచింగ్ పౌడర్. ఆ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది. కాల్షియం ఆక్సిజన్ Cl2, ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజెస్ ఏంటంటే ల్యాబొరేటరీ రియేజెంట్గా యూజ్ చేస్తాం, దీన్ని క్లీనింగ్ మెటల్ సర్ఫేసెస్గా కూడా యూజ్ చేస్తాం. మెటల్స్ని క్లీన్ చేయడానికి ఈ HClని వాడతామండి. ల్యాబొరేటరీలో కూడా కొన్ని రియేజెంట్గా యూజ్ చేసుకుంటారు ఈ HClని మనం. తర్వాత దీంట్లో వచ్చిన ప్రీవియస్ MSc ఎంట్రన్స్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. అంతకుముందుకు రిపీట్ అయినవి ఒకసారి చూడొచ్చు. ఇక్కడ విచ్ హాలోజన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి బ్రోమిన్, ఆప్షన్ సి ఫ్లోరిన్, ఆప్షన్ డి అయోడిన్. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ నేను కూడా చెప్తున్నాను, ఫ్లోరిన్ ఆన్సర్ వచ్చేసి. హాలోజన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. హాలోజన్స్లలో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏంటండి? ఫ్లోరిన్. ఓకేనా, ఫ్లోరిన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్ చూద్దాము. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్ ఇక్కడ చూడొచ్చు. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా చూడొచ్చు. ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కూడా పెడుతున్నానండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ 3. విచ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఈజ్ వీకెస్ట్ యాసిడ్? వీకెస్ట్ యాసిడ్ ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నామండి. వీకెస్ట్ యాసిడ్ ఏది? ఫ్లోరిన్, హైడ్రోజన్ క్లోరిన్, హైడ్రోజన్ బ్రోమిన్, హైడ్రోజన్ అయోడిన్. ఏదండి? హైడ్రోజన్ ఫ్లోరిన్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో. హైడ్రోజన్ ఫ్లోరిన్ అనేది వీకెస్ట్ యాసిడ్, బలహీనమైన యాసిడ్ అనమాట, వీకెస్ట్ యాసిడ్. ఇక్కడ చూడొచ్చు 5 seconds MSc షార్ట్ కట్ ట్రిక్స్ చూద్దాం. హాలోజన్ రియాక్టివిటీ ఆర్డర్ వచ్చేసి ఇది, నోట్స్లో రాసుకోండి. ట్రిక్ యాసిడ్ స్ట్రెంత్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నోట్స్లో రాసుకోండి. యాసిడ్ స్ట్రెంత్ ఆర్డర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ట్రిక్ చూద్దామండి. అటామిక్ సైజ్ ఆర్డర్ వచ్చేసి ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ అండి. ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ హ్యాలైడ్స్ యాసిడిటీ తెలిసి ఉండాలి, ఆక్సిడైజింగ్ పవర్ తెలిసి ఉండాలి, ట్రెండ్స్ తెలిసి ఉండాలి గ్రూప్లలో. ఆల్రెడీ ఇవన్నీ మనం ఈరోజు టాపిక్లో కవర్ చేసాము. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. మీకు నా ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.